హాయ్! ఈ నవంబర్ మంత్‌లో మన ఆప్షన్ సెల్లర్స్ అందరూ మంచి ప్రాఫిట్‌లో ఉన్నారు. మార్కెట్స్ పెద్దగా మూవ్ అవ్వట్లేదు. వితిన్ రేంజ్ బౌండ్‌లోనే మూవ్ అవుతున్నాయి. సో, మన సెల్లర్స్ అందరూ మంచి ప్రాఫిట్‌లో ఉన్నారన్న వ్యూతో వీడియో స్టార్ట్ చేద్దాం. సో, ఈ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే ఐరన్ ఫ్లో అడ్జస్ట్మెంట్స్ విత్ లో క్యాపిటల్‌తో ఎలా చేయాలి? సో, ఈ అడ్జస్ట్మెంట్స్ చేయటం వల్ల మనకి ప్రాఫిట్ అనేది లాక్ అవుతుంది. మన ఇనిషియల్ డేస్‌లో ఐరన్ ఫ్లైలో మనం ప్రాఫిట్‌లోనే ఉంటాం. కానీ ఆ ప్రాఫిట్ అనేది మార్కెట్ వైడింగ్ వల్ల మనం ఆ ప్రాఫిట్ కోల్పోవాల్సి వస్తుంది. అలా కోల్పోకుండా ఆ ప్రాఫిట్ అనేది మనం కొంతవరకు లాక్ చేయగలం అనమాట. సో ఆ ప్రాఫిట్స్ మనం ఎలా లాక్ చేయాలి, మనం ఎప్పుడైతే ఫస్ట్ క్యాపిటల్ డిప్లాయ్ చేసామో ఆ క్యాపిటల్ లోపే ఎలా ఈ ప్రాఫిట్స్ని ఎలా లాక్ చేయాలి అనేది మనం డిస్కస్ చేస్తాం ఈ వీడియోలో. సో ఇందులో మనం డిస్కస్ చేసే పాయింట్స్ ఏంటంటే ఇనీషియల్ 2 days కనుక మనకి మార్కెట్ కనుక ఒకటే రేంజ్లో మన ఐరన్ ఫ్లై రేంజ్లోనే కనుక ఉంటే మన ఇనీషియల్ 2 daysలో మనం ప్రాఫిట్లో వస్తాం. మనం ఆ వచ్చిన ప్రాఫిట్ని ఎలా లాక్ చేసుకోవాలి, తర్వాత మార్కెట్ వైడ్గా మూవ్ అయినా మనం ఎలా సేవ్ చేసుకోవాలి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ థింగ్ మనం ఐరన్ ఫ్లై కన్స్ట్రక్షన్, ఐరన్ ఫ్లైని ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి, ఎలా ప్రీమియమ్స్ తీసుకోవాలి ఏంటి అనేది డిస్కస్ చేస్తాం. సో ఫస్ట్ నేను థియరీ కవర్ చేస్తాను. వన్స్ థియరీ కవర్ అయిపోయిన తర్వాత ఒబ్స్ట్రా సిమ్యులేటర్లో ఒక 1 వీక్ని సిమ్యులేట్ చేసి చూపిస్తాం ఎలా లాక్ చేసుకుంటాం ఏంటి అని. సో ద ఫస్ట్ థింగ్ మనం ఏం చేస్తామంటే థర్స్డే 3:20కి తీసుకుంటాం. ఈ మధ్యన ఎక్స్పైరీస్ అనేవి చాలా వాలటైల్గా ఉన్నాయి. లేదా మనం థర్స్డే 12 o'clock కానీ 1 o'clock కానీ తీసుకోవచ్చు. బట్ ఈ కరెంట్ రీసెంట్ ట్రెండ్స్లో మనం థర్స్డే 3:20కి తీసుకుంటాం అనేది చాలా బెస్ట్ అనమాట. సో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే వీక్లీ ఎక్స్పైరీ ఏటీఎంసీఈ పిఈని సెల్ చేయాలి. ఓకే, సో మనం ఏటీఎం పిఈసిని సెల్ చేయాలి. మనం స్పాట్ వాల్యూ అనేది రిఫరెన్స్గా తీసుకోవాలి. నేను ఎగ్జాంపుల్ ఇఫ్ 38,000 సిఈపిఈ ఉన్నాయి అనుకున్నాం, 38,000 దగ్గర మార్కెట్ ఏటీఎం ఉంది అనుకుంటే, సో 38,000 సిఈపిఈ కరస్పాండింగ్ వీక్ది సెల్ చేయాలి, అంటే నియరర్ వీక్ ఎక్స్పైరీ ఇది. సో థర్స్డే ఆ రోజు ఎక్స్పైర్ అయింది కాకుండా నెక్స్ట్ ఎక్స్పైరీది సెల్ చేయాలి. ఓకే, సెల్ చేసిన తర్వాత మనం ఈ సెల్ చేసిన 2 lakhsలోనూ మనం కొంత ప్రీమియం కలెక్ట్ చేస్తాం. ఆ ప్రీమియం ఎంత కలెక్ట్ చేసాము అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సపోజ్ లెటస్ సే సిఈ ప్రీమియం అనేది 450 ఉంది, పిఈ ప్రీమియం అనేది 430 ఉంది. సో నెట్ ప్రీమియం అనేది మనకి 450 + 430 880 అవుతుంది. సో 880 అయినప్పుడు మనం 10% to 20% ఆఫ్ నెట్ ప్రీమియం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో నేను బేసిక్గా 10% తీసుకుంటాను, మీరు 15 కానీ 20 కానీ 12 13 మన ఇష్టం అనమాట. సో 20% కన్నా అబోవ్ వెళ్తే మాత్రం మనకి పెద్దగా అడ్వాంటేజ్ ఉండదు. హెడ్జ్లెక్స్లోనే మనం మ్యాక్సిమం ఆఫ్ ద అమౌంట్ లాస్ అయిపోతాం. సో 10% అనేది క్యాలిక్యులేట్ చేస్తే 88 రూపీస్ అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే 88 అరౌండ్ 90కి 5 రూపీస్ అటు ఇటు ఉన్న సిఈపిని బై చేస్తాం. సో మనం 200 పాయింట్స్ అనేది మన హెడ్జెస్కి ఇచ్చేసాం. ఇక్కడ మనం 200 పాయింట్స్ అనేది మన హెడ్జెస్కి ఇచ్చాం. ఇనీషియల్ మనం కలెక్ట్ చేసిందంత 880 అనమాట. ఆ 880లో ఈ 200 పాయింట్స్ కనుక తీసేస్తే మనం నియర్లీ 600 పాయింట్స్లో 600 పాయింట్స్ రేంజ్ వస్తుంది మనకి. మనం హెడ్జెస్లో బై చేసిన 200 పాయింట్స్ తీసేస్తే యాక్యురేట్గా క్యాలిక్యులేట్ చేస్తే 680 అలా సంథింగ్ అరౌండ్ వస్తుంది. సో నేను ఇక్కడ క్యాలిక్యులేషన్స్ అనేది అరౌండ్ అప్రాక్సిమేట్గా చేశాను. సో మనకి 600 రేంజ్ వస్తుంది. సో ఈ 600 అనేది మన ఏటీఎం స్ట్రైక్ ప్లస్ చేస్తే అప్పర్ బ్రేక్ ఈవెన్ వస్తుంది, మైనస్ చేస్తే లోవర్ బ్రేక్ ఈవెన్ వస్తుంది. సో కమింగ్ టు అవర్ బ్రేక్ ఈవెన్స్, మన బ్రేక్ ఈవెన్స్ ఏమవుతాయంటే 38,600 యాజ్ వెల్ యాజ్ 37,400. ఈ రెండు మన అప్పర్ బ్రేక్ ఈవెన్, లోవర్ బ్రేక్ ఈవెన్ అవుతాయి. మనం ఇది డిప్లాయ్ చేసిన తర్వాత ఒకవేళ మార్కెట్ ఇనీషియల్ 2 days కనుక రేంజ్ బౌండ్లో కనుక ఉంటే మనం ఒక మంచి ప్రాఫిట్లో ఉంటాం, అరౌండ్ 2000 ప్రాఫిట్లో ఉంటాం. ఓకేనా? సో ఇది నేను 1 lot దృష్టిలో పెట్టుకుని చెప్తున్నాను. ఒకవేళ మన ప్రాఫిట్ అనేది 2000 అబోవ్ ఉంటే, ఓకే, సో ఇనీషియల్గా ఎక్కువ రిస్క్ చేసుకునే వాళ్ళు 3000 4000 తర్వాత కూడా అడ్జస్ట్మెంట్ చేయొచ్చు.
పర్సనల్గా నేనైతే 3000 అబోవ్ ప్రాఫిట్ నాకు పర్ లాట్ వచ్చిన తర్వాత ఈ అడ్జస్ట్మెంట్ చేస్తాను. బిగినర్స్ ఎవరైనా నేను ఇంకా తక్కువలోనే చేయాలనుకున్న వాళ్ళు 2000కే చేయొచ్చు. సో ఎప్పుడైతే మన ప్రాఫిట్ 3000 ఉంటుందో అప్పుడు మనం ఏం చేస్తామంటే అడిషనల్ కాల్ అండ్ పుట్ అడ్జస్ట్ బై చేస్తాం. ఎక్కడ బై చేస్తాం అంటే మన బ్రేక్ ఈవెన్ స్ట్రైక్స్ ఎక్కడ ఉన్నాయో ఆ స్ట్రైక్స్ దగ్గర బై చేస్తాం. మనం ఎగ్జాంపుల్లో చూసుకుంటే మన బ్రేక్ ఈవెన్ సెన్స్ 37,400, 38,600. 37,400 ఉన్న పిఈని అలానే 38,600 ఉన్న సిఈని బై చేసేస్తాం. ఓకే, ఇది ఎప్పుడు బై చేస్తాం అంటే మన ప్రాఫిట్ అనేది 2000 అబోవ్ ఉంటే బై చేసుకోవాలి. సో 2000 అనేది మినిమం లిమిట్. సో 2000 దగ్గర మీరు బై చేయలేను, ఇంకా నేను రిస్క్ తీసుకుంటానంటే 2500 ఆర్ 3000 ఎక్కడైనా బై చేసుకోవచ్చు. మనం ఈ ఎడిషనల్ హెడ్జెస్ బై చేయడం వల్ల మనకి వచ్చే బెనిఫిట్ ఏంటి అంటే మన బ్లూ లైన్ అనేది ఫ్లాట్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ మన బ్లూ కలర్ లైన్ అనేది అప్ మూవ్ అవుతుంది. ఈ బ్లూ కలర్ లైన్ T+0 లైన్ అంటాం. ఇది మనం ఒబ్స్ట్రాలో కనుక చూస్తే మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది బ్లూ కలర్ లైన్. ఈ బ్లూ కలర్ లైన్ అనేది మనకి రేప్ మార్కెట్ అనేది షార్ట్ టర్మ్లో మార్కెట్ ఎట్లా ఉంటుంది ఈరోజు రేపు ఆ విక్స్ బట్టి అది మనకి ప్లాట్ అవుతుంది, అది డిఫైన్ చేస్తుంది. సో మనం నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే ఇన్ కేస్ మనం ఐరన్ ఫ్లై డిప్లాయ్ చేసేసాం, నెక్స్ట్ ఏమన్నా ఈవెంట్స్ ఉన్నాయి, ఆర్బీఐ ఈవెంట్ ఆర్ ఫెడ్ మీట్ ఇలాంటి ఈవెంట్స్ ఉన్నాయి, మనకి ప్రాఫిట్ మాత్రం 2000 లేదు. సో అలాంటి టైమ్స్లో కూడా మనం ఎడిషనల్ హెడ్జెస్ బై చేస్తే మనకి ఓవర్ నైట్ ప్రొడక్షన్ అనేది దొరుకుతుంది అనమాట. ఒకవేళ మార్కెట్ స్టీప్గా గ్యాప్ అప్ అయినా గ్యాప్ డౌన్ అయినా మనం అలాంటి సినారియోస్ని కూడా అవాయిడ్ చేయొచ్చు అనమాట. సో ఒకవేళ కనుక థర్స్డే హాలిడే ఉండి యాజ్ వెల్ యాజ్ ఫ్రైడే హాలిడే ఉండి ఇలా లాంగ్ వీకెండ్స్ ఉన్న టైమ్స్లో మనం ఈ ఐరన్ ఫ్లై స్ట్రాటజీని అవాయిడ్ చేయాలి. అంటే న్యూ పొజిషన్స్ తీసుకుంటాం, అవాయిడ్ చేయాలి. ఒకవేళ ఫ్రైడే కనుక హాలిడే ఉంటే థర్స్డే మనం పొజిషన్స్ తీసుకుంటాం అనేది అవాయిడ్ చేయాలి. సిమిలర్లీ ఒకవేళ మనం థర్స్డే తీసుకుంటాం మర్చిపోయాము అంటే ఫ్రైడే పొజిషన్స్ తీసుకోకూడదు, మండే తీసుకుంటాం బెస్ట్. ఫ్రైడే 3 o'clock కానీ ఫ్రైడే మార్నింగ్ కానీ పొజిషన్స్ తీసుకుంటాం అనేది సజెస్టబుల్ కాదు, ఎందుకంటే మనకి ఓవర్ నైట్ ఉంటుంది కాబట్టి మనకు అంత సజెస్టబుల్ కాదు. సో ఇది థియరీ అయితే ఇది మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ మనం సిమ్యులేషన్లోకి వెళ్ళిపోదాం. సో ఎగ్జిట్ అవుతున్నాం ఒబ్స్ట్రాస్కి. సో ఒబ్స్ట్రా సిమ్యులేటర్లో నేను సెప్టెంబర్ 16th థర్స్డే సో నెక్స్ట్ అప్కమింగ్ ఎక్స్పైరీ సెప్టెంబర్ 23కి ఇచ్చేసాం. సో దీనికి మనం చేద్దాం. సో ఇక్కడ మనం టైం చూసుకుంటే 9:20 అయింది. మనం చెప్పుకున్న దాని ప్రకారం ఆ రోజు 320కి తీసుకోవాలి. సో 1520 = 320. సో ఇక్కడ మన స్పాట్ కనుక తీసుకున్నట్లయితే 37,700 ఉంది. సో మనం 37,700కి వెళ్ళిపోతాం. సో ఇక్కడ చూసుకుంటే ఇటు పక్కేమో 450 ప్రీమియం ఉంది, ఇటు పక్కేమో అరౌండ్ 400 ఉంది. సో రెండు సెల్ చేస్తాం. మనం ఎప్పుడైతే ఈ 2 థింగ్స్ సెల్ చేసామో ఇక్కడ మనకి నెట్ కలెక్టెడ్ ప్రీమియం అనేది 400 + 450 = 850. సో 850లో 10% తీసుకున్నాం, 85 రూపీస్ అనమాట. సో మనం అరౌండ్ 85 రూపీస్లో ఉన్నవి బై చేస్తాం. సో ఇక్కడ 85 లేదు, సో మనం ఎప్పుడు హెడ్జ్ బై చేసేటప్పుడు లోవర్దే ప్రిఫర్ చేయాలి. సో 78 తీసుకుంటున్నాను నేను, 88 కన్నా 78 తీసుకుంటున్నా. సో సిమిలర్లీ ఫుడ్ సైడ్ కూడా చూద్దాం మనకి ఎక్కడ ఉంది అని. ఇక్కడ 85, ఇక్కడ 75 ఉంది. సో 75 తీసేసుకుంటున్నాం. సో మనకి ఐరన్ ఫ్లై ఇట్లా కన్స్ట్రక్ట్ అయిపోయింది. ఓకే, వన్స్ ఈ ఐరన్ ఫ్లై కన్స్ట్రక్ట్ అయిన తర్వాత ఇక్కడ మనం ప్రాఫిట్ అండ్ లాస్ చూసుకుని 30 minutes మూవ్ చేసుకున్నాం. సో మనం పెట్టుకున్న క్రైటీరియా ఏంటంటే 2000 కదా. సో 2000 అనే మన ప్రాఫిట్ ఎప్పుడు వస్తుందో అప్పుడు మనం అడ్జస్ట్మెంట్ అనేది అప్లై చేద్దాం. సో 17th వచ్చేసింది. సో ఇక్కడ కనుక మనకి
2500 ప్రాఫిట్ అనేది మనకు ఆల్రెడీ 3:17 వచ్చేసింది. సో మనం ఒక 15 మినిట్స్ మూవ్ చేద్దాం. సో ఇక్కడ నాకు 2300 అనేది ప్రాఫిట్ ఆల్రెడీ వచ్చేసింది. ఓకే, సో 2300 అని ప్రాఫిట్ వచ్చేసింది. సో ఇది మనకి గుడ్ ప్రాఫిట్ అనమాట. ఇప్పుడు మనం ఈ బ్రేక్ ఈవెన్స్ తీసుకుందాం. తీసుకుని ఈ బ్రేక్ ఈవెన్స్ 37,000 దగ్గర ఒకటి ఉంది. సో 37,000 దగ్గర బై చేస్తున్నాను. 37,000 దగ్గర పుట్, అలానే 38,400 దగ్గరికి వెళ్దాం. 38,400 దగ్గర ఉన్న కాల్ని బై చేస్తాం. సో మనం ఈ రెండు బై చేసిన తర్వాత కొంచెం జూమ్ చేస్తాను, బ్లూ కలర్ లైన్ క్లియర్ కనిపిస్తుంది. సో ఇక్కడ కనుక మనం చూస్తే బ్లూ కలర్ లైన్ అనేది ఫ్లాట్ అయిపోయింది మన గ్రీన్ ఉన్న రేంజ్లో. అలానే ఇక్కడ మనకి ఎక్కడైతే రెడ్ ఉందో ఆ రెడ్ రేంజ్లో కూడా బ్లూ కలర్ లైన్ పైన ఉందన్నమాట. సో ఒకవేళ మార్కెట్ కనుక ఇక్కడ నుంచి కనుక ఒకవేళ ముందుకు వెళ్ళిపోయింది అనుకోండి, మన ఈ బ్రేక్ ఈవెన్ బ్రీచ్ అయినా కూడా మనం ప్రాఫిట్లోనే ఉంటాం. ఓకేనా? అదే డౌన్ సైడ్ కూడా మన బ్రేక్ ఈవెన్స్ ఒకవేళ టచ్ అయినా కూడా మనం ప్రాఫిట్లోనే ఉంటాం. ఇలా చేయడం వల్ల మన ప్రాఫిట్ అనేది లాక్ అయిపోతుంది. ఇప్పుడు మన బ్రేక్ ఈవెన్ కనుక రేపు కనుక మూవ్ అయిపోతే మనం ఆ పాయింట్కి ఎగ్జిట్ అయిపోవచ్చు. సో ఇప్పుడు మార్కెట్ ఇక్కడ నుంచి ఫర్దర్గా మూవ్ అయ్యి నా బ్రేక్ ఈవెన్ దగ్గరికి వెళ్ళిపోతే ఇక్కడ మనకి T+1 లైన్ చూస్తున్న ప్రాఫిట్ ఏంటంటే 1600. సో 1600 ప్రాఫిట్లో నేను ఎగ్జిట్ అయిపోవచ్చు. అదే కనుక నేను అడ్జస్ట్మెంట్స్ చేయకపోతే అక్కడ నాకు స్లైట్ ప్రాఫిట్ ఉండొచ్చు లేదా లాస్ ఉండొచ్చు. కొన్నిసార్లు అక్కడికి మూమెంట్ అనేది చాలా ఫాస్ట్గా అయితే విక్స్ పెరిగిపోయి మనకి హెవీ లాస్ కూడా ఉండొచ్చు. సో మనం ఎప్పుడైతే 2000 పైన ప్రాఫిట్ వస్తుందో మనం ఇలా లాక్ చేసుకుంటాం అనేది బెస్ట్ అనమాట. అదే ఒకవేళ హెవీగా గ్యాప్ అప్ కానీ హెవీగా గ్యాప్ డౌన్ కానీ అయితే మనం చాలా బెనిఫిట్ పొందుతాం అనమాట దీంతో. ఎందుకంటే మన ప్రాఫిట్ అనేది ఇప్పుడు అన్లిమిటెడ్ అయిపోయింది మనం అడిషనల్ హెడ్జెస్ బై చేయటం వల్ల. సో మన స్ట్రాటజీ వెనకాల ఉన్న కీ థింగ్ ఏంటి అంటే ఈ బ్లూ లైన్ ఏదైతే ఉందో T+1 దాన్ని ఫ్లాట్ చేసి ఆ లైన్ ఇనీషియల్గా మనం చేసినప్పుడు ఈ గ్రీన్ లైన్ కింద ఉంటుంది, దాన్ని కొంచెం అప్ మూవ్ అవుతుంది అనమాట అక్కడి నుంచి. సో ఇది మనం అడ్జస్ట్మెంట్ చేయటానికి వెనకాల ఉన్న టెక్నిక్ అనమాట ఈ టెక్నిక్. సో మనం దీన్ని ఫర్దర్గా మూవ్ చేసి ఏమవుతుంది అనేది చూద్దాం. సో మార్కెట్ అనేది వాలటైల్గా ఉంది, తర్వాత రోజు గ్యాప్ డౌన్ అయింది. సో అలా గ్యాప్ డౌన్ అవటం వల్ల మన ప్రాఫిట్ అనేది నిన్న 2400 ఉంటే ఈరోజు 2600 ఉంది. సో 10 వరకు మార్కెట్ వాలటైల్గా ఉంటుంది. సో నెక్స్ట్ మూవ్ చేద్దాం హాఫ్ అన్ అవర్. సో మనకు కరెక్ట్ మన స్టాడిల్ ప్రైస్ దగ్గరికి వచ్చింది, 2300 ఉంది ప్రాఫిట్. సో ఇంకా మనం ఫర్దర్గా మూవ్ చేద్దాం దీన్ని. ఫర్దర్గా మార్కెట్ కూడా అక్కడే ఉంది. P&L చూద్దాం, 2600 ఉంది P&L, 2400. ఇంకా ఫర్దర్ మూవ్ చేద్దాం. సో ఇక్కడ చూస్తే 19,000 వచ్చేసింది, మన డౌన్ సైడ్ బ్రేక్ ఈవెన్ దగ్గరికి వచ్చేసింది మార్కెట్. సో స్టిల్ మూవ్ చేద్దాం ఏమవుతుందో. కొంచెం పైకి రికవర్ అయింది. సో ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే మార్కెట్ అనేది మన డౌన్ సైడ్ బ్రేక్ ఈవెన్ దగ్గరికి వచ్చేసింది, ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసింది. ఇంకా మనం చూసుకుంటే ఒక 100 పాయింట్స్ ఉంటుంది. సో ఈ టైంలో లో రిస్క్ టేకర్స్ ఎవరైనా ఉంటే ఈ ప్రాఫిట్ తీసుకుని ఎగ్జిట్ అయిపోవచ్చు. ఇంకా ఫర్దర్గా ఏం అడ్జస్ట్మెంట్స్ చేయక్కర్లేదు. మళ్ళీ మనం నెక్స్ట్ థర్స్డే వరకు వెయిట్ చేసి అన్నా వేసుకోవచ్చు, లేకపోతే వన్స్ ఈ స్ట్రాటజీ నుంచి ఎగ్జిట్ అయిపోగానే అక్కడ మళ్ళీ మనం డిప్లాయ్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడ కనుక మీరు చూసుకుంటే మన బ్రేక్ ఈవెన్ అనేది బ్రేక్ అయిపోయి కిందకి వచ్చేసింది, 2700 ఉంది. సో ఇక్కడ మన బ్రేక్ ఈవెన్ బ్రీచ్ అయిపోయింది కాబట్టి మనం 2400 దగ్గర అడిషనల్ లెక్స్ తీసుకుంటాం జరిగింది. సో అక్కడికన్నా మనకు ఇక్కడ ఒక 300 ప్రాఫిట్ ఎక్కువే వచ్చింది. సో ఇలా మన బ్రేక్ ఈవెన్ బ్రీచ్ అవ్వగానే మనం ఎగ్జిట్ అయిపోవాలన్నమాట. సో ఇదనమాట ఈ స్ట్రాటజీ అనేది. మన బ్రేక్ ఈవెన్ బ్రీచ్ అవ్వగానే మన ఎగ్జిట్ అనమాట. అక్కడ మ్యాక్సిమం 99% ఆఫ్ ద కేసెస్లో మనకి ప్రాఫిటే ఉంటుంది.
ఒకవేళ ఓవర్ నైట్ ఏమన్నా గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అయినా కూడా మనం ఈ అడిషనల్ హెడ్జెస్ బై చేయటం వల్ల మనం ఆ అప్ మూవ్స్ వాటి నుంచి సేవ్ అవుతాం అనమాట. ఒకవేళ ఏదైనా ఈవెంట్ ఉంది అన్న టైంలో ఎలాగైతే నేను ఈ బ్రేక్ ఈవెన్ హెడ్జెస్ చెప్పానో అవి బై చేయొచ్చు. ఒకవేళ మార్కెట్ కనుక మార్నింగ్ మన రేంజ్లోనే కనుక ఓపెన్ అయితే 10 o'clock వరకు చూసి మన రేంజ్లోనే ఓపెన్ అయితే మన హెడ్జెస్ని మనం రిమూవ్ చేయొచ్చు. ఒకవేళ 2000 ప్రాఫిట్ కన్నా తక్కువ ఉండి 2000 కన్నా ప్రాఫిట్ కన్నా తక్కువ ఉండి ఏదన్నా బైనరీ ఈవెంట్ వచ్చి మార్కెట్ వన్ సైడ్కి మూవ్ చేస్తుంది అన్న ఈవెంట్ ఏదన్నా కనుక ఉంటే ఆ టైంలో మనం హెడ్జెస్ ప్రొటెక్షన్ కోసం బై చేసి మార్నింగ్ రిమూవ్ చేయొచ్చు. అదే మన 2000 ప్రాఫిట్ వచ్చిన తర్వాత కనుక కొంటే ఈ హెడ్జెస్ తీయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ కనుక మనం ఈ ఎగ్జాంపుల్లో చూసుకుంటే మనకి 2700 అనేది ప్రాఫిట్ వచ్చేసింది. సో మన బ్రేక్ ఈవెన్ కింద మన బ్రేక్ ఈవెన్ బ్రీచ్ అయిపోయింది. సో ఇంకా మనం ఫర్దర్గా ఏమి చేయాల్సిన పని లేదు, మనం ఎగ్జిట్ అయిపోవచ్చు ఇక్కడ మనం చేసిన స్ట్రాటజీ నుంచి. ఒకవేళ కనుక ఈ అడ్జస్ట్మెంట్ కనుక నేను చేయకపోతే, ఈ హెడ్జెస్ కనుక బై చేయకపోతే ఇక్కడ పొజిషన్ ఏంటి అనేది చూద్దాం. ఇవి డిలీట్ చేసి. సో మనం కనుక ఈ అడ్జస్ట్మెంట్ చేయకపోతే మనకి 430 లాస్ ఉంటుంది అనమాట. ఇక్కడ మనం అడ్జస్ట్మెంట్ చేయటం వల్ల ఏమైంది అంటే మన ప్రాఫిట్ అక్కడ లాక్ అయింది. మనం 2400 దగ్గర చేసాం అడ్జస్ట్మెంట్, మనకి 2600 దగ్గర లాక్ అయింది. లాక్ అవటంతో పాటు కొంచెం అడిషనల్ ప్రాఫిట్ అనేది వచ్చింది మనకి. 2600, 2400 నుంచి 200 పెరిగింది ప్రాఫిట్. అలానే అట్లా కాకుండా మార్కెట్ కనుక మన బ్రేక్ ఈవెన్స్లోనే ఉంటే మనం ఫర్దర్గా ఏమీ చేయాల్సింది లేదు. వెన్స్డే మనం ఈ స్ట్రాటజీ నుంచి ఎగ్జిట్ అయిపోవాలి. వెన్స్డే 3 o'clock. వెన్స్డే 3 o'clock ఖచ్చితంగా మనం మంచి ప్రాఫిట్తోనే ఉంటాం, ఎగ్జిట్ అయిపోవాలి. సో ఇది అనమాట ఈ స్ట్రాటజీ గురించి. అంటే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నెక్స్ట్ వీడియోలో అనేది ఆల్రెడీ నేను ఒక వెబినార్ కండక్ట్ చేశాను. ఆ వెబినార్లో మన బ్రేక్ ఈవెన్ కనుక బ్రేక్ అయితే ఫస్ట్ డే ఆర్ సెకండ్ డే కనుక మన బ్రేక్ ఈవెన్ బ్రేక్ అయితే ఆ టైంకి ఎలాంటి అడ్జస్ట్మెంట్ చేయాలి, ఎలా యాక్ట్ చేయాలి అన్నవి చెప్పాను ఆ వీడియోలో. సో ఆ వెబినార్ అంత క్లారిటీ లేదంటున్నారు. సో నేను మళ్ళీ ఆ వీడియో అనేది రికార్డ్ చేసి పీపీటీ ప్రెజెంటేషన్స్తో మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.